హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక పవిత్రమైన విశేషమైన ఏకాదశి గురించి తెలుసుకోబోతున్నామండి. అదే మోహిని ఏకాదశి. ఇది శ్రద్ధగా ఆచరించినట్లయితే పాపాలు తొలగి ముక్తికి దారితీస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. మోహిని ఏకాదశి శుద్ధ ఏకాదశి నాడు వస్తుంది. ఇది విష్ణు భగవంతునికి అతి ప్రియమైన ఏకాదశిలో ఒకటండి. ఈ రోజున ఉపవాసం చేసి శ్రీహరి చరణాలలో ధ్యానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి. మోహిని ఏకాదశికి పేరొచ్చిన కథను గురించి ఒకసారి తెలుసుకుందాం. సముద్ర మదన సమయంలో దేవతలు అసురుల మధ్య అమృతం కోసం పోటీ జరిగింది. భగవంతుడు మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చాడు. ఆ రోజే మోహిని అవతారానికి గుర్తుగా మోహిని ఏకాదశిగా పరిగణిస్తారు. ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిది. నీళ్లు పళ్ళు తీసుకోవచ్చు. శ్రీ విష్ణు పూజ, విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఓం నమో నారాయణ మంత్రాన్ని జపించాలి. ద్వాదశి రోజున పాఠశాలకు పేదలకు దానాలు ఇస్తే చాలా మంచిది. ఏకాదశి వల్ల లాభాలు ఏమిటంటే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత, ధైర్యం కలుగుతుంది. విష్ణు కృపతో భయాలు తొలగి సంతోషకరమైన జీవితం ఉంటుంది. ఇంత పవిత్రమైన మోహిని ఏకాదశి మనం నియమాలతో పాటించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.